వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అదేవిధంగా గోవినల్లి గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మీ గ్రామానికి చేసింది సున్నా. మీ గ్రామానికి ఒక పెన్షన్ ఇయ్యలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు ఇయ్యలే, రోడ్డు కూడా వేయలే. ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మీ గ్రామానికి చాలా మంది రైతులకు రుణమాఫీ చేసినాం. 2 లక్షల లోపున రుణాలన్నీ కూడా మాఫీ చేసినాం. ఈ రోజు 500కే సిలిండర్ ఇస్తా ఉన్నారు. మీ అందరికి కూడా ఉండమ్మా వినాలే, మొత్తం చెప్పినా వినాలే. ఒక ఇల్లు ఇచ్చిర్రా, 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసిర్రు. అదే విధంగా ఈరోజు రైతు భరోసా, రైతులందరూ రైతు భరోసా చేస్తా ఉన్నాము. ఆత్మీయ భరోసా కూడా భూమి లేనులకు ఎకరాకు 12,000 రూపాయలు ఆత్మీయ భరోసా ఈ రోజే పడతా ఉంది అకౌంట్లలో. నిన్న పైసలు ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులలో రూపాయి టికెట్ పెట్టకుండా తెలంగాణ మొత్తం కూడా రూపాయి టికెట్ పెట్టకుండా తిరుగుతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక సంవత్సర కాలంలో చేస్తా ఉన్నాం. 7 లక్షల కోట్ల అప్పులు చేసి మొత్తం దోసుకొని పోయినరు. మొత్తం ఖాళీకుండా ఇచ్చి మనకు ఇచ్చిపోయితే వచ్చిన సంవత్సర కాలంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు రుణమాఫీతో పాటు గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల కరెంటు, అదే విధంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు. మీ ఊరికి సంబంధించి మీ గ్రామంలో 100 ఇల్లు సెలెక్ట్ చేసినాం, ఇందిరమ్మ ఇల్లు. నేను మాటిస్తున్నా మీకు, ఇల్లు లేవో ఇల్లు లేనోళ్ళకు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇల్లు మీ పేర్లను రాసుకొని పోయి ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇల్లు కట్టిస్తాం. 1 రోజుల్లో పని స్టార్ట్ చేస్తాం. మేము వాళ్ళలాగా చెప్పి ఉత్తగా పోయేటోళ్ళం కాదు, మేము చేయడానికే ఇక్కడ ఉన్నాం. మీకు 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఎవరికైనా వచ్చిందా? ఈరోజు మీ అందరికి ఎవరికైతే రేషన్ కార్డు లేదో అందరికి కూడా రేషన్ కార్డు ఇస్తున్నాం. ఎవరో మీటింగ్ పెట్టారు కదా, పోయి లొల్లి పెట్టండి, ఏదో ఒకటి మాట్లాడండి అని చెప్తే ఈరోజు మాట్లాడడం కాదు. చెప్పిన కూడా ముందుకు రావాలి. వాడు ఏం చేయకుండా మనం తీసుకొచ్చి వచ్చి మేము ఇక్కడ పని చేయడానికి వచ్చి సంవత్సరం అయింది. వాళ్ళలాగా 10 ఏళ్ళు కాలే. ఈ సంవత్సర కాలంలో ఇన్ని పనులు చేసినాం. మిగతా పనులు కూడా చేసేది ఉంది తప్పకుండా. అవును, నాకు తెలుసు. వాళ్ళ ప్రభుత్వంలో భర్త చనిపోతే కూడా ఎవరికి పెన్షన్ ఇవ్వలే, ముసలిళ్ళకి పెన్షన్ ఇస్తామని ఇవ్వలే. మేము అన్ని కూడా మాకు నోటీస్ ఉంది. మేము కూడా మాట ఇస్తున్నాం. ఈరోజు విడో పెన్షన్ అంటే భర్త చనిపోయిన వాళ్ళకు ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం తొందరలోనే. ఒక్కొక్కటిగా చేస్తున్నాం. ఈరోజు మనం ఎవరైనా అప్పు చేస్తే ఇల్లు మనం 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకొని ఏం చేస్తాం? ఇల్లు అన్న కట్టుకుంటాం, పిల్లల పెళ్ళనే చేస్తాం. కానీ టీఆర్ఎస్ వాళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసి ఎవరు పెట్టిండ్రు? తీసుకుపోయి కాళేశ్వరాల కాల పెడితే అది ఉత్తగా కూలిపోయింది. కోట్ల రూపాయలు ఒక్కొక్కడు 100 కోట్లు దోసుకొని పోయిరు. నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఈరోజు మీ గ్రామానికి సంబంధించి ఈరోజు రైతు భరోసా పైసలు కాకుండా, రుణమాఫీ పైసలు కాకుండా మీ గ్రామానికి నేను వచ్చిన తర్వాత చెప్తా ఉన్నామా, 25 లక్షలతో రోడ్ వేసినాం. మొన్న 20 లక్షల బిల్డింగ్, ఈరోజు గ్రామ పంచాయతీ బిల్డింగ్ అక్కడ చేస్తే 20 లక్షలు పెట్టి ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ పూర్తి చేసినాం. అదే కాకుండా 12 లక్షలతో సీసీ రోడ్లు వేసినాం. మేము వచ్చిన తర్వాత ఈ గ్రామంలో 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా మన జడ్పీ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. మళ్ళీ ఒక సీసీ రోడ్ వచ్చింది. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడే చెప్పినట్టు ఇల్లు లేని వాళ్ళంతా లీస్ట్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా తొందరలోనే ఆ ఇల్లు ఇవ్వబోతా ఉన్నా. మీరు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం. ముఖ్యంగా మీ గ్రామంలో మిమ్మల్ని బెదిరించారు, గవర్నమెంట్ భూమి ఉంది, మీరు ఇల్లు కట్టుకుంటే మీ ఇల్లు కూలగొడతామని చెప్పి రాలేదు. అప్పుడు నేను వచ్చినాక ఏం చెప్పినా, నాకు ఓటు వేయండి, నేను గెలిచినాక మీ దగ్గరికి ఎవరు రానియకుండా చేస్తానని చెప్పిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైనా వస్తున్నారా? ఎవరిని రానియకుండా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇంటి నెంబర్ కూడా ఇవ్వాలని నేను అధికారులతో మాట్లాడుతూ ఉన్నా. ఇది మేము చేస్తున్న పని. అదేవిధంగా ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాం. ముఖ్యంగా ఈ గ్రామంలో ఇంకా సీసీ రోడ్లే కాదు, డ్రైనేజే కాదు, అదేవిధంగా చదువుకునే పిల్లలకు సంబంధించిన స్కూల్ విషయంలో నా దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చారు. ఆ స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కరించి మీకు ఒక మంచి విద్య అందించడానికి ప్రయత్నం చేస్తాము. అవే కాకుండా ముఖ్యంగా ఇప్పుడే శ్మశాన వాటిక రోడ్ లేదని నా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడే గ్రామస్తులు. నేను ఖచ్చితంగా అధికారులతో మాట్లాడే నోట్ చేసుకోమన్నా.
ఆ రోడ్డు కూడా వేయించే పని చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ విషయంలో నాకు ఇప్పుడే మనోళ్ళు మాట్లాడుతూ అదే ఆ కమ్యూనిటీ హాల్ పని పూర్తి కాలేదంటున్నారు. ఆ కమ్యూనిటీ హాల్ కూడా తొందరలోనే పూర్తి చేసి మీకు అందుబాటులోకి తీసుకురావడానికి దానికి ఒక 5 లక్షల రూపాయలు అదనంగా మళ్ళా శాంక్షన్ చేసుకోవడానికి కూడా ఈ సందర్భంగా పాటిస్తా ఉన్నాం. అట్లా ఈ గ్రామంలో ఐమాక్స్ లైట్ల గురించి ఇప్పుడే అడిగారు. ఐమాక్స్ లైట్ లేదు, ఐమాక్స్ లైట్ కూడా శాంక్షన్ చేస్తాం. తప్పకుండా మీకు ఎన్నికలలో మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని కూడా ఈ సందర్భంగా పాటిస్తున్నాం. ఎక్కడ వెనకడిగా వేయం. వాళ్ళు చేసిన అప్పులకు ఈ రోజు మిత్తిలు కట్టుకుంటూ అసలు కట్టుకుంటూ అడ్డగోలుగా అప్పులు చేసిపోయారు. మొత్తం దోసుకొని పోతే వాళ్ళకి ఇచ్చిన పైసల వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలి, అసలు కట్టాలి. అవి కట్టుకుంటేనే మళ్ళీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. ఎక్కడ పారిపోయేది లేదు. మీకు ఇచ్చిన మాట ఖచ్చితంగా ఇంకా 2-3 పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేసి తీరుతాం. పెన్షన్లే కానివ్వండి, మహిళల 2500 ఈరోజు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. ఈరోజు స్వయం శక్తి సంఘాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలవాలని చెప్పేసి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మహిళలను ఆర్థికంగా వాళ్ళు ఉన్నతంగా ఉండాలి, వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈరోజు మహిళలకే పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. ఈరోజు సోలార్ కోసం కరెంటు తయారు చేయడానికి సోలార్ మిషన్లు పెట్టడానికి కూడా మహిళలకు అవకాశం ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు ఈ రోజు మన ముఖ్యమంత్రి ఉన్నాడు, పాలమూరు బిడ్డనే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏది అడిగినా కాదనకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి మీరు ఆశీర్వదించారు. ఈ గ్రామం నుంచి నాకు మంచి మెజారిటీ ఆ రోజు ఓట్లు వేసారు. తప్పకుండా మీ గ్రామం రుణం తీర్చుకునే విధంగా నేను పనిచేస్తాను కూడా మీకు మాటిస్తున్నాను. ఈ గ్రామానికి ఏ అవసరాలున్నా చేయడానికి వెనకాడికి వేయం. 1-2 రోజులు లేట్ అవుతుండొచ్చు తప్ప తప్పకుండా చేసి తీర్థమని కూడా తెలియజేస్తూ మరొకసారి గోవిందాలి గ్రామస్తులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.